ఓం శాంతి. మనం ఈ డ్రామాని, ఈ నాటకాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాం, ఆనందపడుతున్నాం కదా. మీరు ఈ డ్రామాని చూసి ఇష్టపడుతున్నారు కదా, ఆనందపడుతూ ఉన్నారు. దీన్ని చూస్తుంటే మీకు చాలా సుపరిచితంగా అనిపిస్తుంది కదా. ఈ డ్రామాని మనం గమనిస్తూ ఉంటే మన నిజ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలని, పరిస్థితులని తీసుకొని ఎవరో దీన్ని పికప్ చేసి మనకి ఈ డ్రామాలో చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. కానీ వీటిని చూస్తుంటే మనం చాలా నవ్వుతాము, సంతోషిస్తాము. కానీ అదే మన నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు, పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాం, నవ్వలేకపోతున్నాం? ఈరోజు మనం ఇప్పుడు నవ్వుతున్నాం, తర్వాత ఇదే పరిస్థితులు నిజ జీవితంలో ఎదురైనప్పుడు ఎందుకు నవ్వలేకపోతున్నాము? ఆలోచించండి. ఎందుకంటే ఆన్సర్ ఏం చెప్తున్నారంటే అది ఎవరో ఒకరి డ్రామా కదా, ఎవరో ఒకరి జీవితం, మనది కాదు కదా అని ఆన్సర్ చెప్తున్నారు. ఈరోజు మనం ఇప్పుడు నవ్వుతున్నాం, తరువాత ఇదే దృశ్యము, పరిస్థితి వచ్చినప్పుడు బాధకి, దుఃఖానికి, అశాంతికి, భయానికి, కోపానికి, ఆవేశానికి కారణమవుతుంది. ఈరోజు ఇప్పుడు ఈ దృశ్యం జరుగుతున్నప్పుడు నవ్వుతున్నాం, రేపటి రోజు జరుగుతున్నప్పుడు ఎందుకు అది మన బాధకి, దుఃఖానికి కారణమవుతుంది అనేది ఇప్పుడు మనము ఎనాలిసిస్ చేద్దాము. ఇప్పుడు మీరు ఈ చైర్లో కూర్చున్నారు. ఈ డ్రామాని మీరు డిటాచ్డ్ అబ్జర్వేషన్గా అటాచ్ అయిపోయి చూడట్లేదు, డిటాచ్డ్ అయిపోయి చూస్తున్నారనమాట. మీరు ఈ డ్రామాని అంతా కూడా డిటాచ్ అయిపోయి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇందులో ఉన్నటువంటి రోల్స్, క్యారెక్టర్సు ఏమీ జరగకపోయినా ఎలా దాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ దృశ్యాన్ని మనము మన నిజ జీవితంలో జరిగినప్పుడు దాన్ని మనము చూడలేకపోతున్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడు ఈ డ్రామాని చూస్తున్నప్పుడు మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. అలాగే మన నిజ జీవితంలో ఏదైనా దృశ్యం జరిగినప్పుడు మనము అటాచ్ అయిపోయి కాకుండా డిటాచ్డ్ అబ్జర్వేషన్తో మనం ఎప్పుడైతే చూస్తామో ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి మన లోపల కలుగుతుంది, ఇమర్జ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే పరిస్థితిలో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎన్గ్రాస్ అవ్వకుండా, పరిస్థితి కోసమే ఆలోచించకుండా, పరిస్థితి నుంచి డిటాచ్ అయిపోయి మనం దాన్ని అతీతంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి మనలో వస్తుంది కదా. అప్పుడు మనం ఎలా మన రోల్ని ప్లే చేయాలి, మనలో ఉన్నటువంటి శక్తుల్ని ఎలా ఉపయోగించాలి అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క దృష్టికోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. డిటాచ్డ్ అబ్జర్వేషన్తో ఉన్నప్పుడు అందరి యొక్క దృష్టికోణాన్ని మనం అర్థం చేసుకోగలము. ఆధ్యాత్మికత మనకేం నేర్పిస్తుంది, మెడిటేషన్ ఏం నేర్పిస్తుంది అంటే పరిస్థితి కోసమే థింక్ చేయకుండా, పరిస్థితిలో ఇన్వాల్వ్ అవ్వకుండా దాన్ని డిటాచ్గా అయిపోయి ప్రతి ఒక్కరి రోల్ని చూస్తూ నాలో ఉన్నటువంటి ఆలోచనలని, ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎలా బెటర్గా ఆలోచిస్తే నేను ఈ పరిస్థితిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళగలను అనే శక్తి నాలో ఇమర్జ్ అవుతుంది. ఒకవేళ నేను అటాచ్ అయిపోయి చూస్తే నా ఆలోచనలని నేను గమనించుకోలేను, పరిశీలన చేయలేను. అలాగే ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా నేను అర్థం చేసుకోలేను. కాబట్టి డిటాచ్డ్ అబ్జర్వేషన్, మన జీవితంలో ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు మనం ఎలా చూడాలి, కొద్దిగా డిటాచ్ అయిపోయి చూడాలి. అప్పుడే మనకు ఆ పరిస్థితిని ముందుకు వెళ్ళగలిగి క్రాస్ చేయగలిగినటువంటి పవర్స్ ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, తొందరగా మనము స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ క్రియేట్ చేయకుండా వాళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి వాళ్ళ లోపల ఏ భయం ఉంది, ఏ ఇన్సెక్యూరిటీ ఉంది, ఏ లోటు కారణంగా, ఏ ఖాళీతనం కారణంగా వీళ్ళు ఇలా మాట్లాడుతూ బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేది మనం ఎప్పుడైతే డిటాచ్డ్గా ఉంటామో అప్పుడు అబ్జర్వ్ చేయగలము. అలాగే ఇతరులను అర్థం చేసుకోగలం. ఒకవేళ ఇదంతా లేకపోతే నా బాధకి, నా దుఃఖానికి, నా అశాంతికి వాళ్ళే కారణము అని చెప్పి మనము ఇతరులని కూడా కారణం చేస్తాం. కావున ఈ డిటాచ్డ్ అబ్జర్వేషన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది.
ఇప్పుడు చూడండి, మనకెవరైతే బాగా హెల్ప్ చేశారో, కోఆపరేషన్ చేశారో, అటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే కొన్నిసార్లని అనుమానిస్తూ ఉంటాం. ఎవరైతే పైకి సూపర్ఫిషియల్‌గా యాక్ట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళని నిజంగా నమ్ముతూ ఉంటాము. అప్పుడు ఎంత పెద్ద పొరపాటయిపోతూ ఉంటుంది కదా! కాబట్టి ఎప్పుడైతే పరిస్థితిలో ఇన్వాల్వ్ అవ్వకుండా, దానికి అతీతంగా ఉండి మనం అబ్జర్వ్ చేస్తామో, ప్రతి ఒక్కరి యొక్క దృష్టికోణాన్ని అర్థం చేసుకోగలము. పరిస్థితికి అటువైపు కాకుండా ఇటువైపు కూడా ఉండి మనం అర్థం చేసుకోగలం. ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుంది అంటే, పరిస్థితి జరిగినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, సంఘటన జరిగినప్పుడు డిటాచ్ అయిపోయి ఒక్కసారి ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని చూడండి. మనం కేవలం ఇటువైపు నుంచి మాత్రమే చూస్తూ ఉంటే ఎదుర్కొనేటువంటి శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి రాదు. మనం అన్ని ఆస్పెక్ట్స్లో డిటాచ్డ్ అయిపోయి చూసినప్పుడు ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా 1 మినిట్ సైలెంట్గా ఉండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి, ఈ పరిస్థితిని నేను ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాను, నెగిటివ్గా చేయట్లేదు కదా అని ఆలోచించాలి. ఆడియన్స్ ఏదైనా ఒక డ్రామాని, ఒక నాటకాన్ని చూస్తున్నప్పుడు ఎలా అబ్జర్వ్ చేసి చూస్తారో, మనం కూడా మన జీవితం లోపల యాక్టర్గా కాకుండా ఆడియన్స్గా అయిపోయి ఆలోచించి అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇతరులని అర్థం చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి ఏంటి కారణం, వాళ్ళ బాధకి ఏంటి కారణం, వాళ్ళ ఇన్సెక్యూరిటీకి ఏంటి కారణం అని ఆలోచించినప్పుడు ఇతరులతో కూడా మనం మంచి సంబంధాలు పెట్టుకోగలం. ఒక్కసారి సైలెన్స్గా ఉందాము. ఒకసారి చూడండి, మీ నిజ జీవితంలో, మీ డ్రామాలో జరిగేటువంటి సంఘటనని, పరిస్థితిని తీసుకోండి. ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్ ఒకసారి వీటిని చూడండి. ఏ పరిస్థితుల కారణంగా మనము కంఫర్టబుల్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయలేకపోతున్నాం, నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నామో, అలాంటి పరిస్థితులని ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ వాచ్ చేయండి, చూడండి. ఆ పరిస్థితిని చూస్తూ ఆ యాక్టర్స్ అందరూ కూడా ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. కానీ నేను మాత్రం సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళందరూ ఆ సీన్లో, ఆ యాక్టివిటీలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క దృష్టికోణాన్ని నేను పాజిటివ్గానే అర్థం చేసుకుంటున్నాను. డిటాచ్డ్గా అయి మనం ఇప్పుడు చూడాలి. అందరినీ ఒక మంచి విశేషమైనటువంటి పాజిటివ్ ఫీలింగ్తో చూడండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక్కసారి ఎంత పాజిటివ్గా అవ్వాలి అంటే, వాళ్ళ మనస్సు లోపలికి మనం తొంగి చూసి, వాళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఈరోజు వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అందరి మధ్య లోపల ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఎక్స్చేంజ్ చేయగలం. ఇలా వాళ్ళ మనస్సుల యొక్క భావాలను కూడా మనం అర్థం చేసుకుంటే. ఏమై ఉంటుంది, వాళ్ళ బాధ ఏమై ఉంటుంది, వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఏమై ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇలా ప్రతి విషయంలో సందేహపడుతున్నారు, వాళ్ళ మనస్సుల్లో ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉందా, వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది, వాళ్ళ మనస్సుల్లో ఎంత బాధ ఉందో, ఎంత అశాంతి ఉందో. ఇలా ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు మన వైపు నుంచే కాదు, ఎదుటి వ్యక్తి వైపు నుంచి కూడా మనము ఆలోచించినప్పుడు దాన్ని చాలా ఈజీగా పరిష్కారం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో ఏమైనా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా, వాళ్ళ కోసం వాళ్ళు కాన్ఫిడెంట్గా లేరా, వాళ్ళ మనస్సుల్లో ఏమైనా పెయిన్ ఉందా, వాళ్ళకేమైనా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులకి గుడ్ ఫీడ్బ్యాక్ దొరకకుండా ఉన్నదా, ఏమై ఉంటుంది అనేది ఆలోచించాలి. వాళ్ళ మనస్సుల్లో ఎంత ఖాళీతనం ఉంది, ఎంత వాక్యూమ్ ఉండి ఉంటుంది అని మనము డ్రామాని
మన యాంగిల్ వైపు నుంచే కాకుండా ఇతరుల వైపు నుంచి కూడా, రెండు వైపుల నుంచి చూసినప్పుడు కూడా మంచిగా సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ఇప్పుడు మన వైపు నుంచి చూద్దాము. మనము పరిస్థితిలో ఇన్వాల్వ్ అవ్వట్టు, ఎన్గ్రాస్ అవ్వట్టు, పరిస్థితి కోసమే ఆలోచిస్తూ కూర్చోవట్టు, ఆడియన్స్ రోల్ ప్లే చేద్దాము. పరిస్థితిని చాలా డిటాచ్గా అయి చూద్దాము. ఎలా ఎదుర్కోగలిగితే, ఎలా పాజిటివ్గా ఆలోచిస్తే, ఎలాంటి శక్తిని నింపుకుంటే నేను ముందుకు వెళ్ళగలను, ఇలాంటి ఆలోచనలు చేద్దాము. ఒకవేళ ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు, సంభవించినప్పుడు, ఎదురైనప్పుడు నేను నెగిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు కదా. ఒకవేళ అలా రియాక్ట్ అవుతున్నానంటే నా మనస్సులో ఏ బాధ ఉంది, ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉంది, ఏ లో సెల్ఫ్ ఎస్టీమ్ కారణంగా నేను ఇలా ఉన్నాను అనేది మన ఆలోచన విధానాన్ని కూడా పరిశీలించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలా చేశాం కదా, సైలెన్స్లో ఉండి ఇదంతా చేసినప్పుడు ఏ బెనిఫిట్ మనం పొందగలం? పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఇంకా ఏముంటుంది? మన మనస్సుని చాలా క్లియర్ చేస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటాయి. రియాక్ట్ అవ్వకుండా మంచిగా ఆలోచించేలా చేస్తుంది. ఎందుకు రియాక్ట్ అవ్వము? ఆలోచించండి. ఎందుకు రియాక్ట్ అవ్వము? మనము రియాక్ట్ అయితే ఎలాంటి ప్రభావం ఉంటుందో వాటన్నింటినీ మనం అర్థం చేసుకున్నాము. సో ఇలా మనము 1 minute సైలెంట్గా ఉండి ప్రతి పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ డిటాచ్ అయిపోయినప్పుడు మంచి డెసిషన్స్ తీసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే కదా. ఇంకా అయితే ఒక బాబు చాలా మంచి ఆన్సర్స్ చెప్తున్నాడు. ఎప్పుడు ఏం జరిగినా కానీ మనం మూడ్ ఆఫ్ అవ్వకుండా ఇతరుల యొక్క మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి కూడా మంచి వైబ్రేషన్స్ ఇస్తూ వాళ్ళని కూడా హ్యాపీ చెయ్యాలి కదా. ఈ చిన్న బాబు చాలా చక్కగా ఆన్సర్స్ చెప్తున్నాడు. మీరు విన్నారా ఆ బాబు ఏం చెప్తున్నారో? బాబు ఏం చెప్తున్నాడంటే, నేను ఫస్ట్ నా కోసం నేను కేర్ తీసుకొని ఇతరులు కూడా ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాను. సో నీకెంత వయసు? ఓన్లీ 10 years old. ఓకే, నీకు నిజంగా నమస్తే. నీ మైండ్ సెట్కి కూడా నమస్కారం. చూడండి, ఆధ్యాత్మికత అంటే చాలా సింపుల్. దీనికోసం ఏం కష్టపడక్కర్లేదు. మనం 40, 60, 70 అని అనుకుంటూ ఆలోచిస్తూ చాలా కష్టం అనుకుంటున్నాము. కానీ ఇది సింపుల్. ఒకసారి చూడండి, 10 years old బ్రదర్ ఎంత చక్కగా యాక్యురేట్గా ఆలోచిస్తూ ఎలాంటి ఎమోషన్స్ క్రియేట్ చేయకుండా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తున్నారు. ఎమోషనల్ డీటాక్సిఫికేషన్ చేసుకుంటున్నాడు. మైండ్లో ఎలాంటి ఎమోషన్స్ కూడా ఉండకుండా ఉండాలి అని మైండ్ని క్లియర్గా ఎలా ఉంచుకోవాలి అనేది చూస్తున్నాము కదా. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఇలాంటి ఆన్సర్స్ విన్నప్పుడు మనం ఎన్నింటినో పరిష్కరించుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను 2 రోజుల క్రితము ఒక యంగ్ మదర్ని కలిశాను. ఆమె నాతో ఏం మాట్లాడుతుందంటే, నా పిల్లల కోసం నేనేం చెయ్యాలి, నేనేం చేయగలను? నేను చెప్పాను, ఫస్ట్ నువ్వు ఆశ్రమానికి రా, సెంటర్కి రా అని చెప్పాను. ఫస్ట్ మీరు రండి అని నేను చెప్పాను. తనేమంటుందంటే, ఓకే అది కరెక్టే, అసలు పిల్లల కోసం నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. నేనేమన్నాను అంటే, పిల్లల కోసం వాళ్ళ కేర్ తీసుకోవడం కోసం మీరు రండి అని చెప్పాను. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే ఈ రోజుల్లో పిల్లలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. కానీ ఫస్ట్ పేరెంట్స్గా మనము చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే, పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో ఉంటే, ఆ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని, ఆ పవర్ఫుల్ ఎనర్జీని, ఆ సంస్కారాన్ని నేను నా పిల్లలకు ఇవ్వగలను. పిల్లలకి మొదట ఇవ్వాల్సింది అది అనే విషయాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. ఫస్ట్ నేను పాజిటివ్గా ఉంటే ఇంటి నిండా అదే వైబ్రేషన్స్ నింపుతాను కదా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన పిల్లలు ఆ వైబ్రేషన్స్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మంచి ఆ ప్యూర్ వైబ్రేషన్స్ మన ద్వారా పిల్లలు పొందుతూ ఉన్నప్పుడు వాళ్ళెంత శక్తిశాలిగా ఉంటారు. మనం పిల్లలకి కుక్ చేస్తున్నప్పుడు కూడా మంచి వైబ్రేషన్స్తో చెయ్యాలి.
పిల్లలకి పెట్టేటప్పుడు కూడా మంచి దృష్టి ఇచ్చి వైబ్రేషన్స్ ఇచ్చి చెయ్యాలి. అప్పుడు చూడండి వాళ్ళ లోపల ఇన్నర్ పవర్‌ని, ఆంతరంగిక శక్తిని మనం ఎంత పెంచుకోగలమో. ఇప్పుడు ఆలోచించండి. ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు, ఎదురైనప్పుడు ఎలాంటి నెగెటివ్ ఎమోషన్స్ మనం జనరల్‌గా క్రియేట్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాము కదా! కొన్నిసార్లు గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఇతర వ్యక్తులని మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తూ ఉంటాము అంటే, పరిస్థితులు సంభవించినప్పుడు వీళ్ళు నా కంట్రోల్‌లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఆటోమేటిక్‌గా ఇన్‌సెక్యూరిటీ వస్తుంది, బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. చాలామంది వ్యక్తుల మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తాము అంటే, ఇలాంటి వ్యక్తుల్ని కోల్పోతే నేనెంత అని భయపడుతూ ఉంటాము. సో, ఇలాంటివన్నీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు జనరల్‌గా మనం థింక్ చేసేటువంటి నెగెటివ్ ఎమోషన్స్ కదా! సో, కొంతమంది కొన్నిసార్లు ఇరిటేట్ అవుతూ ఉంటారు. సరియైన కమ్యూనికేషన్ ఉండదు. సో, అలాంటప్పుడు మనం ఎలా మన కోసం మన మైండ్‌ని మనం ఎలా క్లియర్‌గా, క్లీన్‌గా, పాజిటివ్‌గా ఉంచుకోవాలి. ఇంకా ఇంకా ఎలాంటి ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము కదా! ఎలాంటి ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము? రకరకాల నెగెటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. దీంతో ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? ఎమోషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మన మైండ్ పవర్ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. నిజ జీవితం లోపల ఎన్నో రకాల సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని పరిస్థితుల కారణంగా సరియైన అండర్‌స్టాండింగ్ లేకపోవటం వలన, గ్యాసిప్స్‌ని క్రియేట్ చేసుకొని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వలన డైవర్స్ కూడా తీసుకుంటున్నారు కదా! ఈ గ్యాసిప్స్ అనేవి చాలా డేంజరు. ఎప్పుడైతే ఈ గ్యాసిప్స్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం కోసం డౌట్ క్రియేట్ చేస్తున్నామనుకోండి, వాళ్ళొచ్చేసి మీరేదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్ట్ అని చెప్పారనుకోండి, డ్రామా ఒక డైరెక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి నేను చూశాను, ఏం చూశానో తెలుసా అని చెప్తే డ్రామా ఇంకొక డైరెక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ గ్యాసిప్స్ క్రియేట్ చేయడము అనేది ఇది కూడా ఒక సంస్కారము. మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. నిజంగా ఇక్కడ మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళు వండర్ఫుల్ పీపుల్. వాళ్ళు నిజంగా మన కోసం కేర్ తీసుకోవాలని ప్యూర్ ఇంటెన్షన్‌తోనే వస్తారు. వాళ్ళని మనం అపార్థం చేసుకోవద్దు. కానీ వాళ్ళ సంస్కారము, వాళ్ళ దృష్టికోణం లోపల కొన్ని విషయాలను చూస్తే డౌట్ పడే సంస్కారం ఉందనుకోండి, ఆల్రెడీ మన జీవితంలో మన మనస్సులో కొంత డౌట్ ఉంది. వాళ్ళొచ్చి మన డౌట్‌కి ఇంకా వాళ్ళ డౌట్‌ని యాడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పరిస్థితి ఇంకా ఎలా అయిపోతూ ఉంటుంది కదా! కాబట్టి వాళ్ళు మంచి ప్యూర్ ఇంటెన్షన్‌తోనే ఉంటారు. కానీ వాళ్ళలో డౌట్ క్రియేట్ చేసే సంస్కారం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా! ఇది కొన్నిసార్లు మన పేరెంట్స్ కూడా కావచ్చు, మన ఫ్రెండ్స్ కూడా కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారం అనుసారంగా పరిస్థితిని అర్థం చేసుకొని అటువంటి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకిస్తూ ఉంటారనమాట. ఈరోజు చూడండి, ఇప్పటి వరకు మనము ఎన్నో రకాల నెగెటివ్ ఎమోషన్స్ని మనము డిస్కస్ చేసుకున్నాము. మనం కూడా ఎమోషనల్గా వీక్గా ఉన్నామనుకోండి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటామో ఆ ఎమోషన్ ఏదైతే మన మైండ్లో స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఎమోషన్తోనే చూస్తూ ఉంటాము. కాబట్టి పరిస్థితి లోపల మనం ఇన్వాల్వ్ అయిపోతాము, ఇన్గ్రాస్ అయిపోతాము. మన భాగ్యము, మన జీవితము మారిపోతుంది చాలా. డ్రామా అనేది పూర్తిగా మన జీవితంలో అప్పుడు మన పరిస్థితుల్లో ఆ సింగిల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఎంతో మారిపోతుంది. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఏమైందంటే, ఒక కపుల్ ఉన్నారు, మన సెంటర్కి వచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ మేము సెపరేట్ అవ్వాలి అని అనుకున్నారనమాట. వాళ్ళు కలిసి ఉండాలి అని అనుకోవలేదు. సో సో వాళ్ళు సెపరేట్ అవ్వాలనుకున్నారు, డైవర్స్ తీసుకోవాలనుకున్నారు. కానీ దాని మీద వర్క్ చేసి మళ్ళీ కలిసి ఉండాలనుకున్నారు. సో పేరెంట్స్కి ఈ విషయం చెప్పారు. కానీ పేరెంట్స్ ఏం చేశారంటే ఆ విషయంలో సపోర్ట్ చేసి ఇద్దరిని కలపాల్సింది పోయి పేరెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్కి సపోర్ట్ చేశారు. కానీ పేరెంట్స్ యొక్క యాటిట్యూడు, ఇంటెన్షను ప్యూర్గానే ఉన్నాయి. రెండు వైపుల నుంచి
ఎలాంటి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అంటే, ఇద్దరు కూడా సెపరేట్ అయిపోతే బావుండు అని రెండు వైపుల నుంచి పేరెంట్స్ కూడా ఆలోచించారు. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల కోసం చెడుగా ఆలోచించరు, మంచిగానే ఆలోచిస్తారు. కానీ వాళ్ళల్లో ఏదైతే ఉందో డౌట్, ఇన్సెక్యూరిటీ అనేటువంటి సంస్కారంతో ఆ ఫిల్టర్తోనే ఆలోచించి సలహా ఇచ్చారు. సో ఫైనల్గా ఈ కపుల్ ఏం డెసిషన్ తీసుకున్నారంటే, మనం వీటిని కోసం ఆలోచించొద్దు, ఈ కంట్రీని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళాలి. అనుకోకుండా జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళడం అయింది. పరిస్థితులు అన్నీ బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను అడిగాను, అంతా బాగుంది కదా, అంతా స్మూత్గా ఉంది కదా? చాలా స్మూత్గా ఉంది, మధ్య మధ్యలో ఏమైనా అవుతూ ఉంటాయి. కానీ అప్పుడు మేమేం చేస్తామంటే, అంతకుముందు ఏదైనా జరిగినప్పుడు వెళ్ళి పేరెంట్స్కి చెప్పి వాళ్ళ సలహా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, నెక్స్ట్ డే కూర్చొని కాఫీ తాగుతూ మా సమస్యల్ని మేమే డిస్కషన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నాము. తర్వాత 1 year అయిన తర్వాత 1 week కోసము, హాలిడే కోసము ఇండియా వచ్చారు. కాబట్టి నేను చెప్పేది కొద్దిగా ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది, కానీ ఇది నేను చెప్పేది నిజము, ఆనెస్ట్గా చెప్తున్నాను. మన కంట్రీకి వచ్చినాక 1 week కోసం హాలిడేకి వచ్చినాక 4 days అయిన తర్వాత మళ్ళీ సెపరేట్ అవ్వాలనుకున్నారు. చూడండి ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి మన ఆలోచన విధానము చాలా యాక్యురేట్గా ఉండాలి. సో ఎవరికైనా ఏదైనా మన సలహా ఇస్తున్నప్పుడు, మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇతరుల కోసం ఇస్తున్నప్పుడు మనము చాలా మంచిగా ఆలోచించి ఇవ్వాలి. మనము పాజిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని మంచిగా ఆలోచించేలాగా మనము సలహా ఇవ్వాలి కదా. ఇక్కడ పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ మంచిదే, పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు ఏ ఇన్సెక్యూరిటీతో, ఏ బాధతో సలహా ఇస్తున్నారో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మంచి డెసిషన్ని మనం తీసుకోవాలి. అలాగే ఒకసారి ఒక యంగ్ లేడీ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళ హస్బెండ్తో ఏదో అయింది. నేను చెప్పాను, క్షమించేసే, హ్యాపీగా ఉండు, మంచిగా కలిసిపోయి చక్కటి జీవితాన్ని జీవించండి అని మేము చెప్పాము. అయితే అప్పుడు ఆ యంగ్ లేడీ చెప్తుంది, నా ఫ్రెండ్స్ అలా చెప్పట్లేదు, నువ్వు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తను చేసినటువంటి దానికి క్షమించకూడదు అని చెప్తున్నారు. సో మనం ఆఫీస్లో కూర్చొని ఇలాంటి సలహాలు ఇవ్వచ్చా? నిజంగా తర్వాత వాళ్ళ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ మనం తీసుకుంటామా? కాబట్టి ఇతరులకి మనము సలహాలు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే తొందరపడి ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళ జీవితమే ఎంతో మారిపోతుంది, వాళ్ళ భాగ్యం మారిపోతుంది. ఒకవేళ ఏదైనా వాళ్ళు బాధపడాల్సి వస్తే మన సలహా కారణంగా ఆ బాధకి మనము కారణమవుతాం కదా. అప్పుడు మనకి కూడా కార్మిక్ అకౌంట్ తయారవుతుంది. మనం ఇతరులకి సలహా ఇచ్చేటప్పుడు మన సంస్కారం అనుసారంగా ఇతరులకి సలహా ఇస్తాము. ఇప్పుడు మనకి క్షమించే సంస్కారం లేదనుకోండి, మనం ఇతరులకు ఏమని సలహా ఇస్తామో, క్షమించొద్దు అని చెప్తాము. ఇప్పుడు ఆ సిస్టర్కి క్షమించే సంస్కారం ఉంది. మొత్తము 360 degrees కూడా మార్చుకొని మళ్ళీ తన జీవితాన్ని తనకి చక్కబెట్టుకునేటువంటి సంస్కారం ఉంది. తనకు ఆ శక్తి ఉండి ఉండొచ్చు, మనకి తెలియదు కదా. మనకి ఆ సంస్కారం లేకపోవడం వల్ల మనం అలా సలహా ఇస్తున్నాము. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు అతనితో కలిసి ఉండొద్దు, క్షమించొద్దు అని చెప్తున్నాను. కాబట్టి తరువాత వాళ్ళ పిల్లల బాధ్యత విషయంలో, వాళ్ళ జీవిత విషయంలో వాళ్ళు ఏదైనా బాధపడితే దానికి కారణం మనం అవుతాము. ఎవరైనా మన కోసము సలహా అడగడానికి వచ్చినప్పుడు మనం చాలా సంతోషపడతాం. కొన్నిసార్లు అందరూ నన్ను అడిగే సలహా తీసుకునే చేస్తూ ఉంటారు, అదొక పవర్ లాగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే జీవితంలో జరిగే పెద్ద పెద్ద విషయాలకి, సందర్భాలకి కూడా 3 నిమిషాల్లోనే సలహా ఇస్తాము. మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఆలోచించి మనము నిర్ణయాలే తీసుకోము. రైటా రాంగా చూడండి కదా. అదే పరిస్థితి వచ్చినప్పుడు మనము నెలల వరకు డెసిషన్ తీసుకోకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం సలహాలు అడుగుతూ ఉంటాం, ఏం చేస్తే బాగుంటుంది అని. మరి ఎవరైనా మన దగ్గరకు వచ్చి సలహా అడుగుతున్నప్పుడు దీనిలో ఏముంది వదిలిపెట్టేసేయి అని పెద్ద పెద్ద సలహాలు ఇస్తూ ఉంటాము. లేదు, వెరీ రిస్కీ. ఆలోచించి ఇవ్వాలి. మనకేం ఐడియా లేదు కదా, వాళ్ళలో ఎంత గొప్ప సంస్కారం ఉందో, ఏ శక్తి ఉందో, వాళ్ళు ఏం చెయ్యగలరో తెలియదు కదా. వాళ్ళు ఎవరైనా కావచ్చు,
మన ఇంట్లో మన పిల్లలు కూడా కావచ్చు, కొలీగ్సే అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన బిడ్డలే వచ్చి నేను హస్బెండ్తో ఇంకా కలిసి ఉండలేను అన్నప్పుడు పేరెంట్స్ కూడా రెడీ అయిపోతున్నారు, ఓకే కరెక్ట్ అని అంటున్నారు. మనము ఆలోచించి సలహా ఇవ్వాలి, వాళ్ళ యొక్క శక్తిని పెంచే సలహా ఇవ్వాలి. వాళ్ళకి ఎలా అర్థం చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుందో ఆలోచించాలి, అలాంటి సలహాలు ఇవ్వాలి కదా. సలహా ఎప్పుడూ కూడా వదిలిపెట్టేసేయి, అలా ఆలోచించద్దు, అలా చెప్పద్దు. తర్వాత కూడా బిచారే మా కూతురు ఎలా ఉంటుంది అని ఆలోచించద్దు, చెప్పద్దు. ఆమెని మనము విక్టిమ్ రోల్ ప్లే చేసేలా చేస్తున్నామన్నమాట. నేను నీకోసం ఎంత కేర్ తీసుకున్నాను, ఎంత బాగా పెంచాను, అక్కడికి వెళ్ళి నువ్వు చాలా బాధలు పడుతూ ఉన్నావు అని చెప్పి ఆమె బాధని పెంచేసి తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాము, నువ్వు వెళ్ళాలి, మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళాలి అని చెప్తున్నాము. ఇది కరెక్టేనా? ఇది ఓకేనా? ఆమె చాలా బాధలో ఉంది, ఆమె ఎనర్జీ లెవెల్స్ పెంచాలి, శక్తిశాలిగా చెయ్యాలి, అంతే తప్ప ఇంకా బాధపడేలా చేయకూడదు. కాబట్టి ఈ విక్టిమ్గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి మనం ఎలాంటి ఎనర్జీని ఇవ్వద్దు. దీంతో విషయాలు ఏమైపోతాయి, చాలా కాంప్లికేట్ అయిపోతాయి. పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ సీన్ని, ఆ పరిస్థితిని నిజంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ కోసం మీరు నాకు సలహా ఇచ్చారు, ప్రతిరోజు ఉదయము 45 మినిట్స్ జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. ఆ సలహా ఓకేనా? ఎస్, నిజంగానే ఆ సలహా మంచిదే. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తుంటారు, సలహా చాలా గొప్పదంటారు. మీరు నాకేం చెప్తున్నారు, ప్రతిరోజు ఉదయాన్నే లేచి 5కి 45 మినిట్స్ వాక్ చేయండి. వాకింగ్ కాదు, జాగ్ చేస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు. కానీ ఇది ఎవరు చేయగలరు? ప్రతిరోజు ఉదయాన్నే లేచి 45 మినిట్స్ నడవగలిగినటువంటి పర్సన్కి అది ఓకే, అది కరెక్టే, అది రైటే. కానీ నా శక్తి ఏంటి, నా కెపాసిటీ ఏంటి ఆలోచించాలి కదా. వాళ్ళు ప్యూర్ ఇంటెన్షన్తోనే ఇచ్చారు, కానీ నాకు ఆ పరిశీలన శక్తి ఉందా లేదా, నేను నడవగలనా లేదా అని ఆలోచించి ఇచ్చినప్పుడు మాత్రమే అది సరిగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా, చెక్ చేయకుండా, నా కెపాసిటీ కోసం ఏమాత్రము ఆలోచించకుండా సలహా ఇస్తే ఆ సలహాని నేను ఎలా ఫాలో చేయగలను? ఒకవేళ నాకు ఆ శక్తి లేదు, నేను 45 మినిట్స్ నడుస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను కొలాప్స్ అయిపోతాను. ఆ తరువాత నేను ఎవరిని బ్లేమ్ చేసుకుంటాను? ఈరోజు నేను నా జీవితంలో ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నీ సలహా. ఆ రోజు నువ్వు ఈ సలహా ఇవ్వకపోతే నేను ఇలా చేసుండేదాన్ని కాదు. కాబట్టి నా శక్తి అనుసారంగా మీరు సలహా ఇవ్వాలి, నా శక్తిని అనుసారంగా సలహా ఇవ్వాలి. కాబట్టి సలహా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. నేను నీ ప్లేస్లో ఉంటే నేను ఇలా చెయ్యగలను. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ శక్తికి ఏది కరెక్టో మీరు అలా చెయ్యండి అని చెప్పాలి. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, చాలామంది మన నుంచి కొన్ని డెసిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మాకు కూడా కొన్నిసార్లు ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయంటే, నేను మా హస్బెండ్తో కలిసి ఉండాలా లేకపోతే డైవర్స్ తీసుకోవాలా అని డైరెక్ట్ అడుగుతూ ఉంటారు. చూడండి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత బాధ్యతని కానీ నిర్ణయాన్ని కానీ తీసుకునే స్థితిలో లేరు. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఎవరో నాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు, కాబట్టి అది సాల్వ్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారనమాట. తర్వాత మనం ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటారో, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తారు. సో ఇప్పుడు మనం సలహా ఇచ్చాము, మీరిద్దరూ కలిసే ఉండండి అని సలహా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఎలా ఉండాలి, వాళ్ళు ఇలా వాళ్ళలా అని ఏదో ఒకటి చాలా చెప్తూ ఉంటారనమాట. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే వెళ్ళి కలిసి ఉంటాము అని అంటూ ఉంటారు కదా. కాబట్టి చూడండి, కంపల్సరీగా మనం ఆలోచించి సలహాలు ఇవ్వాలి. వాళ్ళ కార్మిక్ అకౌంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకూడదు. 100 సార్లు అడిగినా ఏం చేయాలని 100 సార్లు అడిగినా కూడా ఇది మీరు ఆలోచించి తీసుకోండి. ఇది మీ కార్మిక్ అకౌంట్, మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న డెసిషన్నే మీరు తీసుకోండి. లేకపోతే జీవితాంతము వాళ్ళ బాధకి మీరే బాధ్యులు అని చెప్పి బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం అనుకోకుండా చిక్కుకొని పోతాము కరెక్ట్ సలహాలు ఇవ్వకపోతే. తర్వాత నెక్స్ట్ 20 years తర్వాత కూడా
వాళ్ళు ఆ రోజు సలహా ఇచ్చినటువంటి కారణంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఆ పరిస్థితి ఈ పరిస్థితి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ చిక్కుకోవద్దు. డెసిషన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళ శక్తి కొరకు వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాలి.